సజెస్ట్ సమ్ రిఫార్మ్స్ టు స్ట్రెంగ్థెన్ పార్టీస్ సో దట్ పర్ఫార్మ్ దేర్ ఫంక్షన్స్ వెల్. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. యాంటీ డిఫెక్షన్ అంటే పార్టీ సభ్యుడు పార్టీ ఆదేశాన్ని ఉల్లంఘించకుండా చూసేవాడు. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం. అమెండెడ్ మేక్ మైనర్ చేంజెస్ చిన్న చిన్న చేంజెస్. ఎమ్మెల్యేస్ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎంపీఎస్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. లెజిస్లేటర్ శాసనసభ. నెక్స్ట్ అఫిడైట్ అంటే అది రిటర్న్ స్టేట్మెంట్ కన్ఫర్మ్ బై ఓత్. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం. మ్యాండేటరీ తప్పనిసరి. క్రిమినల్ కేసెస్ క్రిమినల్ కేసులు. పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు. ఆర్గనైజేషనల్ ఎలక్షన్స్ అంటే నిర్వహించిన ఎన్నికలు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ఆదాయపు పన్ను రిటర్న్స్ చేయడం. రెగ్యులేట్ కంట్రోల్ ఆర్ మెయింటైన్ చేయడం. ఇంటర్నల్ అఫైర్స్ అంటే అంతర్గత వ్యవహారాలు. పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయ పార్టీలు. కంపల్సరీ అంటే తప్పనిసరి. పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు. రిజిస్టర్ పుస్తకంలో నమోదు చేయడం. ఓన్ కాన్స్టిట్యూషన్ అంటే సొంత రాజ్యాంగం. మినిమం నెంబర్ అంటే కనీస సంఖ్య. 1/3 అంటే 3వ వంతు. ఉమెన్ క్యాండిడేట్స్ అంటే మహిళా అభ్యర్థులు. పార్టీస్ మనీ అంటే పార్టీల డబ్బు.